వ్యాపారం అంటే స్వలాభమే కాదు, కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే కార్యదక్షతతో పాటు సమాజానికి తమ వంతు సాయం చేయాలనే సామాజిక బాధ్యత ఉండే వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యాపారవేత్త నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ ప్రాజెక్టులు ఎన్నింటిగో రూపకల్పన చేసిన ఘనత ఆయనది. మరోవైపు ప్రతి సందర్భంలోనూ సామాజిక సేవలోనూ ముందుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు. సమాజంలో ప్రతి వృత్తికి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. ఆయా రంగాల్లో అంకిత భావంతో అందించే సేవలు ఎంతో విలువైనవి. డాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, సర్పంచ్లు ఇలా విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఎన్సిడి సంస్థ గుర్తించి సన్మానించింది. రీసెంట్ గా హైదరాబాద్ ఫిలిం నగర్ లో జరిగిన ఈవెంట్ లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తో కలిసి వీరి సేవలను గుర్తిస్తూ ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అవార్డును అందజేశారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మీరు అవార్డ్స్ ఫంక్షన్స్ ని జరిపించారు. సో దాని గురించి కొంచెం మీరు చెప్తారా? ఎన్సిడి ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుంటుంది. సొసైటీలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాడిని ఐడెంటిఫై చేసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320A డిస్ట్రిక్ట్ తో టైఅప్ అయ్యి, నేను కూడా లయన్స్ క్లబ్ లో రీజియన్ చైర్పర్సన్ గా ఉన్నాను కాబట్టి రీజియన్ 1 కి మన ఎన్సిడిని కూడా సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే విధంగా కొంతమంది డాక్టర్ని, అలాగే ఆర్కిటెక్ట్ని, అలాగే బిల్డర్స్ని, అలాగే ప్రొఫెసర్స్ని, అడ్వకేట్స్ని, అలాగే గ్రామాల్లో సేవ చేసినటువంటి సర్పంచుల్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా కిమ్స్ లో పనిచేస్తున్నటువంటి న్యూరో సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారు, అలాగే సిటిజన్ లో పనిచేస్తున్నటువంటి కార్డియాలజిస్ట్ డాక్టర్ కోగంటి సుధీర్ గారిని, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మాంచాల గారిని ప్రొఫెసర్, అలాగే డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారిని, మరియు ఆర్కిటెక్ట్ నిరంజన్ రెడ్డి గారిని, మరియు చిన్న వయసులోనే మిలియన్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ కడుతున్నటువంటి మా వెస్ట్ జోన్ బిల్డర్ సభ్యుడైనటువంటి చుక్కపల్లి కార్తీక్ గారిని, మరియు పేదలకి అత్యంత తక్కువ ఫీజులతో లీగల్ సర్వీసులు అందజేస్తున్నటువంటి పటోళ్ల ఉపేందర్ రెడ్డి గారిని, అలాగే చందీప గ్రామంలో ఎనలేని సేవ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి కె శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మరియు ప్రజెంట్ సర్పంచ్ స్వప్న మోహన్ ని, అలాగే అక్కడ మకరత శివాలయాన్ని ఎంతో ఉన్నతంగా డెవలప్ చేసి భక్తుల మనసులు చూరుకున్నటువంటి చైర్మన్ సదానందం గారిని కూడా ఈ అవార్డుల ఫంక్షన్ లో సన్మానించుకోవడం జరిగింది, అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఫిలాంథ్రఫిస్ట్ మరియు సింగర్ అయినటువంటి సువర్ణ హస్తాల మీదుగా మనం ఈ అవార్డులు అందజేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సర్వీస్ కు మారిపేరు. ఆ సర్వీస్ యాక్టివిటీస్ లో ఓన్లీ లయన్స్ క్లబ్ వారిని మాత్రమే కాకుండా బయట సభ్యుల్ని కూడా ఆహ్వానించి వాళ్ళ సేవలను గౌరవించి గుర్తించి ఉన్నతమైనటువంటి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. అలాగే ఎన్సిడి ఇంకొక స్టెప్ ముందుకేసి ఆర్చరీ లో నిష్ణాతులైనటువంటి చాందిని అనే పాపకి 50,000 రూపాయల డొనేషన్ తో పాటు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నీడీ ఉమెన్ కి కుట్టు మిషన్, సూయింగ్ మిషన్ అందజేయడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ ప్రాగా టూల్స్ దగ్గర ఉన్న ఒక ఆర్ఫెన్స్ హోమ్ కి ఆడపిల్లలందరికీ ఒక 55 మెంబర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ కూడా మన లగేజ్ బ్యాగ్స్ దుబాయ్ నుంచి ఒక దాత వచ్చి ఆయన భాషా గారికి చెల్లారు, వాటిని కూడా అందజేయడం జరిగింది. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి చెప్తారా? ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఇప్పుడు శరవేగంగా పనుల్ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. బ్లాక్ ఏ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంక్లూడింగ్ మన ప్లాంటేషన్ తో సహా కంప్లీట్ చేసుకుని కొద్ది రోజుల్లో ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. అలాగే బ్లాక్ బిన్ కూడా అన్ని రకాల వర్క్లు కంప్లీట్ చేసి కొద్ది రోజుల్లో ఇంటీరియర్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. క్లబ్ హౌస్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇతర ఎమ్యూనిటీస్ అన్ని కూడా శరవేగంగా కంప్లీట్ చేసి అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే హ్యాండ్ ఓవర్ చేయడానికి మరొకసారి ఎన్సిడి ఎప్పుడు కూడా ఆన్ టైం కాకుండా బిఫోర్ టైం డెలివరీ చేస్తుందని ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం.